నేను మొన్నే చెప్పా, చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ దఫా అమరావతి అవుతుంది, అదే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ దఫా విశాఖ ఫైనల్ అయిపోతుంది. కానీ లీగల్ లిటిగేషన్ మాత్రం చాలా కాలం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అమరావతి అన్నటువంటిది రాజధాని అన్నది తేల్చి చెప్పారు. అదే సందర్భంలో జగన్ అనవసరంగా రాజధాని అనే పేర్లు వాడాడు. ఏది శాసన రాజధాని, న్యాయ రాజధాని అని. అక్కడ కూడా డెవలప్ చేస్తామంటే సరిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారు సుదీర్ఘ అనుభవం ఉన్నాయని కాబట్టి అదే మొక్క తేల్చి చెప్పారు. ఏపీకి రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయ రాజధాని కర్నూలు అంటూ మోసం చేశారని, రాయలసీమలో వన్ సైడ్గా ఎన్నికలు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషి అని, తాను సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ పదవిలో ఉన్న సామాన్యుల్లో ప్రజల్లో ఒకళ్ళగానే ఉంటామని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చూస్తే అమరావతి అన్నటువంటి దాన్ని ఇక ఇప్పుడు ఫైనల్ చేసేస్తారు, జ్యూరిస్డిక్షన్ ఇచ్చేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అమరావతి నగరం అన్నటువంటిది. అదే సందర్భంలో ఈ దఫా క్యాపిటల్ అనౌన్స్ చేశారు. ఇంతకుముందు ఏంటంటే క్యాపిటల్ ఆల్రెడీ హైదరాబాద్గానే ఉండి టు బీ క్యాపిటల్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి అమరావతి వర్కౌట్ కాదు. ఈ దఫా క్యాపిటల్ అన్నటువంటిది అమరావతి ఫైనల్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత మార్చడం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. ఇక జగన్ అక్కడ ఏమీ చేయడానికి ఉండదు.